నమస్కారం సార్. రండి సార్. ఏంటి సార్ ఇది? జల్లికట్టులో ఒకరినొకరు చంపుకున్న దానికి చూడ్డానికి వచ్చిన వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తారు సార్? నన్నేం చేయమంటారు సార్? ఒకరికొకరు నరుక్కొని చచ్చారు. విషయం ఎస్పీ దాకా వెళ్తే పెద్ద సమస్య అవుతుంది. మీరు మీ ఊరు వాళ్ళని ఏమీ చేయలేదు వదిలేయమంటున్నారు. వాళ్ళు కూడా మేమేమీ చేయలేదు వదిలేయండి అంటున్నారు. కేసు పెట్టి తీరాలి సార్. నేను ఆ రోజే చెప్పాను ఇలా జరుగుతుందని. అడ్డమైన వాళ్ళని జల్లికట్టులో చేర్చుకోవద్దని. ఈయనే చేర్చాడు. మిమ్మల్ని ఇద్దరిని కలపాలని చూసాను చూడు. నాకు బుద్ధి లేదయ్యా. చెయ్, మీ ఇద్దరి వల్లే ఊరు ముక్కలైపోతుంది. కేసేం వద్దు సార్. జల్లికట్టులో సమస్య జరిగిందని కలెక్టర్కి లెటర్ ఇస్తాను. ఇక నుంచి ఊళ్ళో జల్లికట్టే కాదు, ఎలాంటి బహిరంగ కార్యక్రమం ఉత్సవాలు జరగవు. ఎద్దు పొడిచి చచ్చారని కేసు రాయండి. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడే కదా ఉంటారు. మేం చూసుకుంటాంగా. రేయ్, ఎవరితో ఈ సమస్యని పరిష్కరించాలో నాకు బాగా తెలుసురా. పోండయ్యా, మీకెంత చెప్పిన బుద్ధి రాదు. ఇదిగో చేర్పించినట్టు చేర్పించి మధ్యలో వెళ్ళిపోతున్నావు కదా. ఇక ఊర్లో ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. పడితీరా తమ్ముడు, ఎద్దు వంకరపాళ్ళ దగ్గర ఉందంట, కట్టేయమని చెప్పాను. సరే, నేను వెళ్ళి చూస్తాను. ప్రాబ్లం ఏం లేదు కానీ అందరిని ఇంటికి వెళ్ళిపోండి. అయ్యయ్యో, టైర్ పంక్చర్ అయ్యిందే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్నా, స్టెఫ్నీ లేదన్నా. చాలా టైం పడుతుందన్నా. ఇంకెక్కడ ఏం జరుగుతుందని కూర్చున్నావు? మీ ఆయనకి జరిగింది ముందు ముందు నీకు నీ కొడుకు జరగడానికి ఎంతో కాలం పట్టదు. మరి ఈ ఊరే వద్దు, మీరు నాతో పాటు మలేసియాకి వచ్చేయండి. శత్రువు ఎవడో తెలిసిన ఊర్లో బతకచ్చు, కానీ శత్రువే తెలియని ఊర్లో ఎలా బతకాలి? మీరు మలేషియాకి వెళ్ళిన తర్వాత కేసు 8 సంవత్సరాలు నడిచింది. దాని తర్వాత మీ నాన్న హత్య కేసులో ఒకటి సంబంధం ఉందని తెలిసి వాడిని కలవడానికి జైలుకి వెళ్ళాను. అక్కడ అతను చూడడానికి వీలు కుదరలేదు. దాని తర్వాత అతని భార్యని కలిసి మాట్లాడాను. మీ నాన్నను అతను చంపలేదట, వేరే ఎవరో చేసిన దానికి అతను డబ్బుకు ఆశపడి జైలుకి వెళ్ళినట్టు అతని భార్య చెప్పింది. ఇందులో ఎవరికి ఏ ప్రాబ్లం రాకూడదనే ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు. ఈ రోజు తను జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడని తెలిసి అతను కలవడానికి వచ్చాను. అతను కూడా చంపేశారు. నిజం ఎక్కడ తెలిసిపోతుందనే భయంతో మీ నాన్నను చంపినవాడు ఇతని చంపుంటాడు. ఒక్క నిమిషం అన్నా, ఇప్పుడే వస్తాను. వెళ్ళరా.
నాన్న మర్డర్ కేసు డీల్ చేస్తున్న ఎస్ఐతో నేను మాట్లాడాను. అరటిగేల నరికే కొడవలితో ఎడమ చేత్తో నరికాడని చెప్పాడు. పోలీసు విచారణ జరుగుతున్నప్పుడే రంగనాథ్ గారిని నేనే చంపానని సరెండర్ అయ్యాడు. కేసు అక్కడితో ఆగిపోయింది. అరటికెల నరికే కత్తి అంటే గురుమూర్తి మనుషులు అయి ఉంటారు, కానీ ఎడమ చేతి వాటం అన్నది మన ఊర్లో ఉన్న మన సర్పంచ్ మాత్రమే. రే, లెఫ్ట్ హ్యాండ్తో నరికి ఎవిడెన్స్ వదిలేయడం ఓల్డ్ టెక్నిక్ రా. ఈ రెండు విషయాలు తెలుసుకుని మనం ఎవరిని అనుమానించాలి? ఇట్లాంటి జరిగి చంపుకున్న తర్వాత ఊరు ఐకమత్యంగా ఉండాలని మా నాన్న ఆ రోజు కేసు పెట్టకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు మా నాన్న చంపే ఛాన్సే లేదు. రేయ్, రండ్రా చూస్తాను. ఒక్కడే వెళ్ళి మా నాన్న చంపడానికి మా నాన్న పిరికివాడు కాదు. మా నాన్న ధైర్యం నాకు తెలుసు. స్టేషన్ నుంచి ఇంటికి వచ్చే లోపల చంపుండాలి. ఇంత జరిగిన తర్వాత కూడా వంకరపాలెం రూట్లోకి ఎందుకు వెళ్ళారు? జల్లికట్టు నుంచి వెళ్ళిన ఎద్దు వంకరపాలెంలో ఆగిందని చెప్పారు. దాన్ని పట్టుకోవడానికి వెళ్ళుంటారు. ఆ రోజు సాయంత్రం ఎద్దు ఇంటికి వచ్చేసింది, నేనే కట్టేశాను. అయితే ఎద్దు వంకరపాలెంలో ఉందని ఎవరు చెప్పారు? తమ్ముడు, ఎద్దు వంకరపాలెం దగ్గర ఉందంట, కట్టేయమని సరే, చెప్పాను. నేను వెళ్ళి చూస్తాను. ప్రాబ్లం ఏం లేదు కానీ అందరిని ఇంటికి వెళ్ళిపోండి. అయితే ప్రెసిడెంట్కి మా నాన్నకి ఏదైనా గొడవలు ఉన్నాయా మావయ్య? మావా, తమ్ముడు, ఆ ఆఫీసర్ చెప్పినట్టు ఈసారి ఆ విత్తనాలు వాడి చూద్దాం. పంట బాగా వస్తే మనకే కదా లాభం. మావా, ఈ రోజు మన లాభాలు లెక్కలు వేసుకుని కూర్చుంటే రేపు మన పిల్లలు నడి రోడ్డు మీద నిలబడతారు. మన తాత ముత్తాతల వ్యాపారమే అనుకుంటే ఈ రోజు మన గంజి తాగేవాళ్ళం. భూమి లేని వాడికి భూమి విలువ తెలిసేది, కడుపు కాలిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది. లాభాలు లెక్కలు చూడడానికి ఇది వ్యాపారం కాదు, వ్యవసాయం. రే బండితీరా, ఉంటా మావా. సరే అల్లుడు. ఏంటి మామా ఇలా అనేసి వెళ్ళిపోతున్నాడు? ఆయన గురించి నీకు తెలిసిందే కదా. ఈ రేజం కొత్త కాదు. మనసుకు నచ్చని పని ₹1,00,00,000 ఇచ్చినా సరే చేయడు. బహుశా దానికోసమే మీ నాన్నని చంపి ఉంటారని నాకు అనిపిస్తోంది. ఇంకా ఏంటి నన్ను ఆలోచిస్తున్నారు? ఊర్లో ఏదైనా కులపిచ్చోడిని రెచ్చగొట్టి గొడవలు పెడదామని ఆలోచిస్తున్నారా? లేదా ఊరే ఏకమై నిర్వహించే జల్లికట్టును ఆపించి వీళ్ళని ఎలా విడగొట్టాలని చూస్తున్నారా? ఇన్ని చేసిన వాడిని నాన్న అని పిలవడానికి అసహ్యంగా ఉంది. ఛే! రేయ్, ఏంట్రా అవమానం? పెద్ద మనిషిగా బతకాలంటే నిజంగా నిజాయితీగా సంపాదించడం సాధ్యమవుతుందా ఏంటి? దొంగతనంగా దౌర్జన్యంగా చేస్తేనే బతకడం సాధ్యమవుతుంది. రంగనాథ్ వెనకాల కుక్కలా తోకాడించుకుంటూ నేను పెద్ద మనిషి అనే వెళ్ళి తిరిగా. ఊర్లో ఒక్కడైనా గౌరవించాడా? లేదే. రంగనాథేమో మంచోడే, ఊరికి మంచిదని అందరికీ ఉచితంగా పంచిపెట్టకు, అది ఈ జనాలకు నీతి ఉండదని చెప్పాను. కానీ ఆయన వినలేదు కదా. పోయిన సంవత్సరం కౌలు డబ్బులే ఇంకా ఇవ్వలేదు. అడిగితే ఈ సంవత్సరం పోనీ ఇస్తామంటున్నారు. ఇచ్చేదే కొంచెం డబ్బులు, దాంట్లోనే కట్టకపోతే ఎలా తమ్ముడు? ఇది కరెక్ట్ కాదు తమ్ముడు. మరైతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? పక్కనున్న 2 ఊర్లలో కౌలుకి ఇవ్వాలని అందరూ అడుగుతున్నారు. మంచి డబ్బున్నాళ్ళు కౌలు డబ్బులు కావాలంటే ఎక్కువ వేస్తా ఉంటున్నారు. ఈ అలగా జనానికి పొలం ఇచ్చి వాళ్ళ వెంట తిరగాల్సి వస్తుంది. పొలం దున్ని వరి విత్తనాలు జల్లి పైరు తీసి నారు నాటి ఇప్పుడు తౌడు తీసే వరకు వాళ్ళే కదా చేసింది. నీళ్లు లేకపోతే వాళ్ళేం చేస్తారు? ఇందులో వచ్చే ఆదాయంతో పెళ్ళని, పేరంటాలని, పిల్లలని, నామకరణాలని మొదలు కాటి వరకు దీన్నే కదా వాళ్ళు నమ్ముకున్నారు. అదే లేకుండా ఏం చేస్తారు? భిక్ష వెతుకోవాలా? అన్నం పెట్టేవాడిని భిక్ష వెతుకునేలా చేస్తే మనం మట్టి తిని బతకాలి. ఈ సంవత్సరం వరకే కౌలు, ఇక నుంచి దున్నేవాడికే భూమి. అన్ని పొలాలు విడగొట్టి పట్టా చేయించి పంచాలని కలెక్టర్తో మాట్లాడాను. జల్లికట్టు ముగియగానే మొదలు చేసే పని అదే. మీరు భలే చెప్పారు అల్లుడు. డబ్బే ముఖ్యం అనుకుంటే ప్లాట్లు చేసి ఎప్పుడు అమ్మేవాళ్ళం కదా. నేనే నా కోసం చెప్పానా? గుడి ఆదాయం కోసం చెప్పాను. దేవుడికి పెట్టే నైవేద్యం కూడా వాళ్ళు పండించిన బియ్యంతోనే కదా. మంచోడెవడో ఈ భూమి మీద ఎక్కువ రోజులు బతికినట్టు ఈ చరిత్రలోనే లేదు. అందుకే పైకి పంపించేయాలని డిసైడ్ చేశా.